సాధారణంగా ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక టైంలో మైండ్లోకి వచ్చే ఒక క్వశ్చన్, లైఫ్ మీనింగ్ ఏంటి, ఎసెన్స్ ఏంటి, పర్పస్ ఏంటి అని. ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషికి ఏదో ఒకసారి క్వశ్చన్ వస్తుంది మైండ్లో. మనిషి లైఫ్ అనేది చాలా టెంపరీ, మనకు తెలుసు. మనం బతికే సంవత్సరాలు 60 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, 90 కావచ్చు. ఇంకా అంతే కదా మనిషి లైఫ్. ఈ లైఫ్లో మీనింగ్, ఎసెన్స్, పర్పస్ ఏంటి అని క్వశ్చన్ చేసుకోవడానికే 90% ఆఫ్ ద లైఫ్ గడిపేస్తాం. లేదా మనకి చాలా అందుబాటులో ఉన్న ఆ రిసోర్సెస్ ఏం వాడుకోకుండా లైఫ్ గడుపుతుంటాం రొటీన్గా. సో లైఫ్ మీనింగ్ తెలిసేసరికి అన్నీ చేజారిపోతాయి అన్నమాట. లైఫ్లో రోజులు, సంవత్సరాలు కాదు, మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. మనం చేసే పనులు చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు గడిపాం, ఎంత లాంగ్ లైఫ్ లీడ్ చేసాం, ఎంత మనం లైఫ్ని స్ట్రెచ్ చేసుకున్నాం, ఇదంతా కూడా లైఫ్లో ఉండే మూమెంట్స్ కానీ, లైఫ్లో మనకు వచ్చే జాయ్, అంటే మనం చేసే పనుల వల్ల మనకి మిగిలే ఆనందం కానీ, ఇవే లైఫ్ ఎసెన్స్ అని నేను నమ్ముతాను. ఇవి రావాలంటే ప్రతి క్షణం జీవించాలి. జస్ట్ ఏదో లైఫ్ లీడ్ చేసినట్టు కాకుండా రియల్గా ఆ లైఫ్లో ఒక పర్పస్ని మనం అప్రిషియేట్ చేయగలగాలి. అప్పుడే మన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. సో ప్రతి స్టేజ్లో మనం ఏమనుకుంటామంటే భవిష్యత్తు బాగుంటుంది, ప్రజెంట్ బాగాలేదు, రేపు చాలా బాగుంటుందని హోప్ ఉండాలి. కానీ ప్రజెంట్ని తక్కువ చేయొద్దు. మనమేమి అంత వర్స్ట్ కండిషన్లో లేము. ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజెంట్లో కూడా, ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి, భయంతోనే బతుకుతారు అక్కడ ప్రజలు. అలానే సోమాలియా లాంటి దేశం ఉందనుకోండి, అక్కడ తిండికి కూడా కష్టమే. అటువంటి పరిస్థితుల్లో మనం లేము. సో ఈ మాత్రం ఉన్నందుకు ఆ లైఫ్ ఎసెన్స్ని, ఆ లైఫ్ పర్పస్ని మనం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయాలి. లేని దానికోసం హోప్ చేయొచ్చు, కానీ ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయడం మానేసి ఉన్న డేని వదిలేసుకుని ఏదో భవిష్యత్తులో ఏదో జరిగిపోతుంది, భవిష్యత్తులో మనకి మంచి జరుగుద్ది, ఇప్పుడు అంత నష్టపోవాలి అనే ఆలోచన కాదు. మీరు చదువుతుంటే దాన్ని ఎంజాయ్ చేయండి. ఒక వర్స్ట్ ఫేజ్లో మీ లైఫ్ ఉంటే ఆ వర్స్ట్ ఫేజ్ని కూడా ఎంజాయ్ చేయండి. లేదా ఒక చాలా కష్టాల్లో ఉంటే దానిలో నుంచి కూడా ఒక పాట నేర్చుకోండి. లైఫ్లో ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ అనుకోండి. వర్స్ట్ ఫేజ్ కానీ, బెస్ట్ ఫేజ్ కానీ, లైఫ్లో ఏ ఫేజ్ అయినా సరే. ఎందుకంటే లైఫ్ అనేది ఒక పాఠం. ఈ పాఠంలో ఒక సైలెంట్ అబ్జర్వర్ లాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది నా లైఫ్, నాకే ఇందుకు ఇలా జరిగింది అలా ఎమోషన్ తీసుకోకుండా ప్రతిదీ మన ఒక థర్డ్ పర్సన్ లాగా జరుగుతుంది అని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే లైఫ్లోంచి చాలా నేర్చుకోగలం. అంతకంటే వర్స్ట్ ఇంకోటి జరగదు కదా లైఫ్లో, అంటే ఇంతకంటే నాకు నష్టం ఇంకోటి జరగదు కదా అనే ఫిలాసఫీకి వచ్చాను. అలా వచ్చేస్తే ఆటోమేటిక్గా లైఫ్లో ఏం జరిగినా ఎన్రిచింగ్ ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైఫ్ అనేది డిలైట్ఫుల్గా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, జాయ్ అనేది పెద్ద పెద్ద వస్తువుల వల్ల, పెద్ద పెద్ద సక్సెస్ వల్ల వస్తుంది అనుకుంటాం. సో దానివల్ల జాయ్ వస్తుంది, చిన్న చిన్న పనుల వల్ల కూడా జాయ్ వస్తుంది అనమాట. సో ప్రతి చిన్నదాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకుని, ప్రతి చిన్నదాన్ని జాయ్ఫుల్గా చూడటం నేర్చుకుంటే, మార్నింగ్ సన్ రైజ్ దగ్గర నుంచి, వర్షం పడిన దగ్గర నుంచి, ప్రతి అంశం మనం నేర్చుకున్న కొత్త అంశం దగ్గర నుంచి, మనం చూసిన కొత్త వ్యక్తి దగ్గర నుంచి ఎప్పుడైనా దేన్నైనా అప్రిషియేట్ చేయగలిగితే అప్పుడే లైఫ్ అనేది రియల్గా మీనింగ్ఫుల్గా, సెన్సిబుల్గా, పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థమవుతుంది.